నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. భీకరమైనటువంటి వేడిమి, ఉష్ణస్థితి పెరిగిపోతుంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. దేవుని బిడ్డలుగా మనం ప్రార్థించవలసిన భారం మన పైన ఉన్నది. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. దేవా, మీ నామంలో వాతావరణం కొరకే ప్రార్థిస్తున్నాం. విస్తారమైన వేడిమి పెరిగి నానా చంటి పిల్లలు, వృద్ధులు తట్టుకునలేని స్థితిలో ఉన్నారు. కృపా కనికరము కలిగిన మహాదేవుడవు నీవే గనక కన్న తండ్రి, మీ పరలోక హస్తము తోడు దయచేసి మేలు చేత నింపి వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆదరించి బలపరచండి. సర్వసమృద్ధి అయిన మీ మహాకృపను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను, మమ్ములను అందరినీ బలపరచండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు మెండుగా తోడై ఉండునుగాక. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? ఈ దినాన మనం నేర్చుకునబోచున్న వాక్య భాగం ఆదికాండం 14 అధ్యాయం 18 వాక్యము. మరియు షాలేము రాజైన మెలికీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? బైబిల్ గ్రంథం అంతటిలో మెలికీసెదెకు అనబడినటువంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు. బైబిల్లో 5 చోట్ల 3 గ్రంథకర్తలు ఈయన పేరును ప్రస్తావించారు. ఆదికాండం 14:18, కీర్తనలు 110:4, హెబ్రీలకు రాసిన పత్రిక 5:6, 6:20, 7:6 వచనాలలో ఈయన పేరు ప్రస్తావించబడింది. అంటే దగ్గరగా 1189 అధ్యాయాల్లో కేవలం 5 చోట్ల 5 వచనాలలో ఈయన కనిపిస్తున్నాడు. అయితే ఈయన పూర్వము అంటే అబ్రహాము కంటే మునుపు షాలేము అనబడిన ఒక నగరం ఉండేది. అది పురాతనమైన నగరం. ఆ నగరంలో ఇతడు ఒక నీతిమంతుడని, ఇతడు ఆ షాలేము నగరములో నివసిస్తున్న కనానీయుల మధ్యలో ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడని మనకు అర్థమవుతుంది. అయితే ఈయన గూర్చి 5 విషయాలు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఇతడు జీవించిన కాలం ఎంత అనేది తెలియదు, కానీ జీవించిన కాలంలో
రెండు ఉద్యోగములు ఈయన చేసి ఉన్నాడు. ఒకటి యాజకత్వము చేశాడు, రెండు రాజరికము చేశాడు. షాలేము నగరంలో ఇతడు రాజు. అయితే ఈయన గూర్చినటువంటి విషయాలలో 5 మాటలు. మొదటిది, ఇతడు షాలేమునకు రాజు, అనగా సమాధానపు రాజు అని అర్థం. ఇక 2, ఇతడు తల్లి తండ్రి లేనటువంటి వాడు. ఇక 3, ఇతడు బహుగనుడు అని చెప్పబడింది వేదవాక్యం. 4, ఇతడు యాజకత్వమునకు ఆదియు అంతమును లేనివాడు అని చెప్పబడింది. 5, ఈయన యాజకత్వం నిరంతర యాజకత్వము అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ చదవబడినటువంటి 5 మాటలలో 5 భాగాలలో 5 విషయాలను మనము ధ్యానం చేయుటకు ఇది సంకుచితమైన సమయం గనక మనము క్లుప్తంగా 1-2 మాటలను ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆత్మీయులారా, మొదటి మాటను మనం చూస్తే ఇతడు షాలేము రాజు అని, సమాధానపు రాజు. షాలేం అంటే సమాధానం. మెల్కీసెదెకు అంటే నీతికి రాజు అని అర్థం. ఇతడు నీతిమంతుడై సమాధానముతో ప్రజలను పాలిస్తూ, ప్రియులారా, వారు కనానీయులు. కనానీయుల మధ్యలో సమాధానాన్ని ప్రకటిస్తూ నీతియుక్తమైన పాలన చేశాడు. గమనించాలి, షాలేములో పూర్వం ఉండిన వారు కనానీయులు. కనానీయులలో దైవభక్తిని కలిగి దేవుని యొక్క ఉద్దేశములను ప్రజలకు వెల్లడి చేయుచు, ప్రియులారా, నీతిని సమాధానమును ప్రకటించినవాడు. దేవునికి స్తోత్రం. ఇక ఇదే రాజుని మనము ప్రభువునకు పోల్చి చూడవచ్చు. చూడండి, యేసు ప్రభులు వారు కూడా ఈ లోకంలో జీవిస్తూ, పాపలోకములో జీవిస్తూ పాపము అంటని వాడుగా ఉన్నాడు. పాపమందు పట్టబడిన ప్రజలను పాపమును క్షమించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అర్థమైందా? షాలేము రాజు నీతికి రాజై, సమాధానపు రాజై, కనానీల మధ్యలో జీవిస్తూ దైవభక్తి కలిగి జీవించాడు. కనానీల చేష్టలు ఆయనలో ఏమీ లేవు. చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవిస్తూ, ఈ లోకములో ఉన్న మాలిన్యం అంటకుండగా పరిశుద్ధతను కలిగి జీవించాడు. ఓ మాట వినుచున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు బిడ్డలు అని చెప్పుకుంటున్నాం, బ్రతికేస్తున్నాం అంతే. కానీ లోకాన్ని అంటకుండగా జీవించిన వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? జీవించకుండగా నేను బ్రతకాలి అనేటువంటి తాపత్రయం మనలో ఎంతవరకు ఉంది? నేను అంటాను, మనము జీవించాలని ఆశ ఉంటే ఖచ్చితంగా ప్రభు కొరకు జీవించగలం. యోసేపు పోతీఫర్ ఇంట్లో తన పరిశుద్ధతను కాపాడుకోవాలని బ్రతకలేదా? ఆమె వచ్చి మీద పడుతున్న తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, షాలేము రాజు అలాగే జీవించాడు. ఇక 2, అతడు తల్లి తండ్రి లేనివాడు. గమనించాలి, తల్లి తండ్రి లేనివాడు, 2 ఉద్యోగాలను చేశాడు. వంశావళి లేనివాడు. ప్రియులారా, తల్లి తండ్రి ఉంటే, వంశావళి ఉంటే, నేను ఫలానా, నాది ఇంత గొప్ప, మా ఊరు ఎంత దెబ్బ అని చెప్పుకుంటారు ఈ రోజుల్లో. మేమేంటనుకున్నావు అంటారు. అయితే ఈ షాలేము రాజు ఎలా జీవించాడంటే, తల్లి తండ్రి వంశావళి లేనివాడు. ఆకాశం నుండి ఊడిపడినట్లుగా ఉంటుంది ఈయన యొక్క వృత్తాంతం. ఆకాశం నుండి ఊడిపడినట్లుగా ఉంటుంది ఈయన వృత్తాంతం. ఆత్మీయ దైవ జనాంగమా, తగ్గింపు ఆయనలో కనిపిస్తుంది. ఇక 3, ఇతడు ఘనుడు అని చెప్పబడింది.
అంటే అబ్రహాము కొల్ల సొమ్ము తీసుకుని వస్తున్నప్పుడు వాగ్దానాలు పొందిన అబ్రహామును ఇతడు ఆశీర్వదించాడు. ఇతడు ఎంత గనుడో అబ్రహాము కంటే గొప్పవాడు, లేవి కంటే గొప్పవాడు. లేవి పుట్టిన తరువాత 10వ వంతు అనేది ఆరంభమైనది. ప్రియులారా, అయితే అబ్రహాము జీవితంలో, మెల్కీసెదెకు జీవితంలో లేవి అనబడిన వ్యక్తి ఇంకా అబ్రహాము గర్భములో ఉండగానే 10వ భాగాన్ని పుచ్చుకున్నాడు. అంటే లేవి కన్నా గొప్పవాడు. లేవి తండ్రి యాకోబు, యాకోబు తండ్రి ఇస్సాకు, ఇస్సాకు తండ్రి అబ్రహాం, మూల పితరుడు కంటే గొప్పవాడు ఇతడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు మహాగణుడు. ఆమేన్. ఇక 4వ విషయం, ఆదియు అంతమును లేనివాడు, అంటే పుట్టుక మరణము లేనివాడు. పుట్టుక ఉందంటే మరణం ఉంటుంది. మరణమును గూర్చి ప్రకటించబడిందంటే దాని గురించిన ముందు పునాదిగా పుట్టుక ఉంటుంది. ఈయన ఆదియు అంతమును లేనివాడుగా కనిపిస్తాడు. మన ప్రభు ఆది అంతము లేనివాడు, అధ్యంతరహితుడు. దేవునికి స్తోత్రం. ఇక 5, నిరంతర యాజకుడు. 2 ఉద్యోగాలు అనుకున్నాం కదా. ఈయనలో ఉన్న 5 లక్షణాలు ఇవి పూర్వదినాలలో ఆయనలో కనిపించిన ఇవన్నీ యేసుక్రీస్తునందు నిక్షిప్తంగా ప్రత్యక్షమయ్యాయి. ఆమేన్. కనుక ఆత్మీయులారా, ఆయన సేవించే పిల్లలుగా, ఆయన ప్రియమైన పిల్లలుగా మనము అట్టి నిరంతర యాజకత్వంలో అంటుకట్టబడిన వారమై ప్రభువు యొక్క కృపను పొందుకొందుము గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి, దీవించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.